జీవాధిపతి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా మరి తండ్రి నాయన, మీ శక్తి గల నామాన్ని బట్టి మీ స్తోత్రాలు, మీ బలమైన భీకరమైన గంభీరమైన నామాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని సెలవించిన గొప్ప దేవా మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, మీ పాద సన్నిధిలో ఈ విధంగా మరొకసారి మేమందరం చేరి రావడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, అయా మరి మీ వైపు చూస్తూ ఉండగా మీ శక్తితో మీ బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మరి తండ్రి మా ఎదుట ఉంచబడినటువంటి దేవా మరి తండ్రి ఈ యొక్క కఠినమైనటువంటి అనుభవం, దేవా మరి తండ్రి ఈ కరోనాని ఎదుర్కొనేటువంటి అనుభవం, దేవా మరి తండ్రి నాయన, ఇది మా శక్తి వల్ల మా యొక్క బలం వల్ల ఇది కాదు కానీ ప్రభా, మీ ఆత్మ వలనే దేవా మరి తండ్రి నాయన ఈ కార్యాలు దేవా మరి తండ్రి మీరు జరిగించగలరు. మీ స్తోత్రాలు, మీ ఆత్మ ద్వారానే మేము దీన్ని జయించగలమని బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా అవును ప్రభా తండ్రి, దావీదు ప్రభా మరి తండ్రి గొలియాతును జయించినట్టుగా దేవా మరి తండ్రి నాయన మేము కూడా ఈ కరోనాను జయించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా ప్రభా మరి తండ్రి నాయన అబ్రహాము ప్రభా మరి తండ్రి సొదొమ గొమొర్రా పట్టణాల వరకు ప్రార్థన చేసినప్పుడు దేవా లోతు కుటుంబాన్ని బయటకు తెచ్చినటువంటి గొప్ప దేవుడవు దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. అయ్యా మా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మా దేశ ప్రజల కొరకు, మా రాష్ట్ర ప్రజల కొరకు, దేవా మా ప్రాంత ప్రజల కొరకు ఆయన మరి తండ్రి అనేక జనులందరి కొరకు నాయన ప్రార్థనలు చేస్తుండగా అందరినీ కూడా మీరే తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి దేవా, కృప చూపించండి నాయన. దేవా మరి తండ్రి మరొకసారి మమ్మల్ని మేము ఆయన సిద్ధపరచుకొని మీ పాద సన్నిధిలో చేరుండగా మీ శక్తితో, మీ బలంతో, మీ ఆత్మతో, మీ అభిషేకంతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు, సమస్త విషయాల్లో సహాయం చేయండి. పాడుకునే పాటని మా కొరకు మేము దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, మీ వైపు చూస్తూ మేము స్తుతించడానికి సహాయం చేయండి. మేము దేవా మరి నాయన 91వ కీర్తన చదువుకుంటూ ఉండగా దేవా మరి తండ్రి మీ వాక్యం ద్వారా దేవా మమ్మల్ని బలపరచండి నాయన. మీ శక్తితో బలంతో మీరు నింపండి. విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోనికి మమ్మల్ని దాటించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మీ వాక్యం యొక్క నెరవేర్పు దేవా ఈ దినాల్లో మా జీవితాల్లో, కుటుంబాల్లో ఎంతో స్పష్టంగా మేము తేటగా చూడగలిగేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు దేవా మరి తండ్రి నాయన, మీ వాక్యం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది అని మీరు సెలవించిన గొప్ప దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మీ వాక్యం అందరికీ సరిపోతుంది. అందును బట్టి మీకు వందనాలు. మా దేశాన్ని రక్షించడానికి, ప్రపంచాన్ని రక్షించడానికి దేవా మీ వాక్యం సరిపోతుంది. అందును బట్టి మీ స్తోత్రాలు. వాక్యమైన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన సహాయం చేయండి. అలాగే ప్రభా మరి తండ్రి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మరోసారి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, దినదినం ప్రభా మీరు మమ్మల్ని ఈ వాక్యం ద్వారా బలపరుస్తున్నందుకు మీ స్తోత్రాలు. మీ సేవకుల ద్వారా మాట్లాడుతున్నందుకు మీ స్తోత్రాలు. దేవా మీ శక్తితో బలంతో మీరు నింపుతున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకున్నాం. కృప చూపించండి నాయన. మరి తండ్రి ప్రభా, మా ఎదుట ఎంతో దేవా బలమైనటువంటి సవాలు మా ఎదుట ఉంది నాయన. దీన్ని మేము ఎదుర్కోవడానికి, సంపూర్ణంగా జయించడానికి దేవా కావాల్సినటువంటి గొప్ప ఆత్మశక్తి మీ వాక్యంలో నుంచి మేము పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. మరొకసారి నాయన దేవా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ పాద సన్నిధిలోనికి వస్తున్నాం నాయన. దేవా మరి తండ్రి ప్రభా, దుమ్ము లాంటి వాళ్ళం, ధూళి లాంటి వాళ్ళం నాయన మేము దేవా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ పాద సన్నిధిలోకి వస్తున్నాం. దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా మరి తండ్రి మిన్నలు లాంటి వాళ్ళం నాయన మీకు స్తోత్రాలు. ఆయన రాసులో దుమ్ము లాంటి వాళ్ళం దేవా మరి తండ్రి నాయన మీరెంతో గొప్పవారు అందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఆయన మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ దేవా మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా మీ శక్తి బలంతో మమ్మల్ని నింపమని, ఈ దినమంతటికి కావాల్సినటువంటి దేవా గొప్ప దీవెన, దేవా మరి తండ్రి గొప్ప బలము మీ సన్నిధానంలో ఈ సమయంలో మేము పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి దేవాలాగు ప్రభా మరి తండ్రి నాయన. అయా తదుపరి సంఘమంతటి కొరకు దేవా మరి తండ్రి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, కరోనా బాధితుల కొరకు దేవా మరి తండ్రి సంఘం యొక్క అవసరతల కొరకు దేవా మరి తండ్రి ప్రభా ప్రార్థనలు యాచనలు చేస్తూ ఉండగా ఆ సమయం అంతటినీ కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావం ప్రభా మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని పడతాం. మన షారోన్ ఆత్మీయ గీతంలో నుంచి
271వ పాట పాడుతుంది. 271వ పాట. ఇదిగో దేవా నా జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతనిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు, కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు క్షేమకాలమైనా నిన్ను ఘనపరచ బ్రతుక నిమ్ము క్షేమకాలమైనా నిన్ను ఘనపరచ బ్రతుక నిమ్ము. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. దేవుని వాక్యం చదువుకున్న పిల్లరా 91వ కీర్తన ప్రతిదినం మనం చదువుకునే రీతిగా 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెబుతున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను దొరికెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగ దొరికెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. కీర్తనల గ్రంథం 33వ కీర్తన, సామ్ 33. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేడి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతో యెహోవాను స్తుతించుడి,
10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించు. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించు. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుతున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపువలను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవరు. ఆయన మాట సెలవేయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడి. అనే జన్మల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయను. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచు, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుతున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడ్డు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, కరవులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుతున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మికించి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషిస్తున్నది. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనములు, స్తోత్రం. ఈ ప్రాతకాలం కీర్తన గ్రంథంలో నుండి 33వ కీర్తన మేము ధ్యానిస్తూ ఉండగా, ఈ ప్రాతకాల ధ్యానం 4వ లాక్డౌన్ పీరియడ్లో ఇండియా దేశం విడుచున్నటువంటి ఈ కాలంలో మీ వాక్య భాగమును మా కొరకు దీవించి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల నామములో వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ కీర్తన మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే ఒక 10 ప్రశ్నలు మనం గుర్తుపెట్టుకుంటే ఈ కీర్తన మనకు జ్ఞాపకం ఉంది. మొదటి ప్రశ్న, ఎవరు స్తుతింపగలరు? ఎవరు స్తుతింపగలరు? మొదటి వచనంలో జవాబు ఉన్నది. నీతిమంతులారా, యథార్థ హృదయులారా, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభిస్తారు. కనుక నీతిమంతులు, యథార్థ హృదయులు దేవుని స్తుతిస్తారు. యథార్థతను గురించి మనము చివరిలో జ్ఞాపకం చేసుకుందాం ప్రత్యేకంగా. యథార్థతకును స్తుతికి ఉన్నటువంటి సంబంధం ఒక భక్తుని యొక్క అనుభవంలో నుండి మనం చివరిలో జ్ఞాపకం చేసుకుందాం. రెండవ ప్రశ్న ఏమిటంటే, ఎలా స్తుతించారు? ఎవరు స్తుతిస్తారో మొదటి వచనంలో చెప్పాడు కీర్తనకారుడు. వారు ఎలా స్తుతిస్తారు? రెండవ వచనం, సితారాతో 10 తంతుల స్వరమండలముతో దేవుని స్తుతించేటటువంటి విధానం. మూడవ వచనం, నూతన కీర్తనతో, ఉత్సాహముతో. సో 4 విషయాలు. ఒకటి, ఈ వాయిద్య విశేషములతోనూ, అనగా సితారా స్వరమండలముతోనూ, అలాగే కీర్తన ఎప్పుడూ ఒకే కీర్తన కాదు, నూతన అనుభవంలో నుండి నూతనమైనటువంటి పాట వస్తుంది. అందుకే నూతన కీర్తన పాడుడి అన్నాడు కీర్తనకారుడు. రెండోది, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించడు. ఉత్సాహధ్వని, సంతోషంతో దేవుని సేవించమని. మూడవ ప్రశ్న, ఏమని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. ఎవరు స్తుతిస్తారు, ఎలా స్తుతిస్తారో చూచాము. అయితే ఏమని స్తుతించాలి దేవుని? 4వ వచనంలో జవాబు కనబడుతుంది. యెహోవా వాక్యము యథార్థమైనది,
ఆయన చేయనదంతయు నమ్మకమైనది. కనుక ఆయన చేసినటువంటి దానిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన చేసినటువంటి దాన్ని బట్టి, ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి, ఆయన చెప్పినటువంటి మాట యథార్థమైనది. ఈ 4వ వచనంలో వ్రాయబడినటువంటి పదం యథార్థత జ్ఞాపకం పెట్టుకుందాం. మనం మొదటి వచనంలో కూడా స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము జ్ఞాపకం ఉంచుకుందాం. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనదంతయు. ఇప్పుడు తరువాత ప్రశ్న ఏంటంటే ఆయన ఏమేమి చేశాడు? 5వ వచనం, ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. 6వ వచనం, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగాను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగాను. దేవుడు ఏమి చేశాడు అంటే ఆయన విశాలమైనటువంటి ఆకాశాన్ని ఆయన చేశాడు. అంతేకాదు 7వ వచనంలో సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన సృష్టి విషయంలో ఆయన చేసినటువంటి దానిని మనము జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతింపబద్దులం. సృష్టికర్త అయినటువంటి దేవుని మనము స్తుతింపబద్దులము ఆయన చేసినటువంటి దాన్ని బట్టి. అయితే దేవుడు చేసినటువంటి దాన్ని వ్యతిరేకించేటటువంటి వారు ఉన్నారా? 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం మనం చదువుకుంటే 8వ వచనంలో కీర్తనకారుడు ఒక ఖచ్చితమైనటువంటి విషయాన్ని స్పష్టం చేశాడు. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపువలను, భూలోక నివాసులందరూ ఆయనకు వేరవ్వాలి. లోకంలో ఈరోజు ఈ కోవిడ్-19 పాండమిక్ నుండి మనం ఎందుకు వెళుతూ ఉన్నామంటే ఒక కారణం, మనుష్యులు దేవుని ధిక్కరించారు, సృష్టికర్తను ధిక్కరించారు, లెక్క చేయలేదు. కాబట్టి మనుషులు సృష్టిలో ఉన్నటువంటి ఒక అల్పమైనటువంటి ఏమనాలి జీవి కూడా కాదు, అది బ్యాక్టీరియా కాదు, వైరస్, తెగులుకు ప్రపంచమంతా గడగడ వణుకుతూ ఉంది. సృష్టికర్తను తిరస్కరిస్తే సృష్టి మానవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. గుర్తుంచుకుందాం, 7 ఏండ్ల మహాశ్రమంలో ఆకాశం నుండి కలిగేవి కానివ్వండి, అరణ్యాల్లో నుండి వచ్చే క్రూర జంతువుల వల్ల కానివ్వండి, లోకంలో కలిగేటటువంటి అనేక విషయాలను గురించి మనము 7 ఏండ్ల శ్రమల గురించి ప్రకటన గ్రంథంలో చదివితే దేవుని తిరస్కరించినటువంటి మనిషిని ఎలాగూ సృష్టి బాధింపగలదో, లేక మనిషికి వ్యతిరేకంగా సృష్టి మారుతుందో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుడు సృష్టికర్త, జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే భయభక్తులు కలిగి ఉండాలి. 8వ వచనం, లోకులందరూ ఏ దేశమైనా సరే, భూలోక నివాసులందరూ దేవునికి భయపడాలి. మనిషి దేవునికి భయపడితే పాపాన్ని చేయలేడు. పాపాన్ని చేస్తూ ఉన్నాడు అంటే సృష్టికర్త చెప్పినటువంటి నియమాలు మనిషి ఉల్లంఘిస్తూ ఉన్నాడు అంటే, ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ ఉన్నాడంటే, సృష్టికర్త అయిన దేవుని స్మరణ చేసుకోవటం లేదు అని అంటే మానవుడు దేవుని నిరాకరిస్తూ ఉన్నాడు. అందువలన మనం చాలా మార్లు నష్టాన్ని చూస్తూ ఉన్నాం. 9వ వచనంలో ఆయన మాట సెలవీగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడి. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన సృష్టిని అద్భుతమైన రీతిగా చేసి మానవుని మేలు కొరకు స్థిరపరిచి మానవునికి అధికారం దేవుడు అనుగ్రహించాడు. 10వ వచనంలో కీర్తనకారుడు దేవుని ఆలోచన, మానవుల ఆలోచన రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. 10వ వచనం, అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. 11, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు.
మనుషులు చాలా ప్లాన్ చేస్తారు, అన్యజనులు చాలా ప్లాన్ చేస్తారు. మా శక్తి చేత, మా జ్ఞానం చేత, మా యుక్తి చేత, మా మోసం చేత, ప్రీతికరమైన ముఖప్రీతి మాటల చేత, వాటి చేత, వీటి చేత మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని మనుషులు తలంచుతారు. అయితే దేవుడు వాటిని వ్యర్థపరిచేటటువంటి వారు అనుకుంటారు కానీ వాటిని చేయలేరు, నిష్ఫలములుగా చేస్తాడంటే అవి క్రియారూపంలోనికి రావు. జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయడు. అందుకే 11వ వచనంలో యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు. మనము దేవుని ఆలోచన కొరకు దేవుని బిడ్డలు కనిపెట్టేది ఇందుకొరకే. మనం చేసేది అది క్షేమకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. మనం చేసేటటువంటి ఒక నిర్ణయం మనకే కాదు, మన పిల్లలకు, మన పిల్లలకు కూడా దీవెనకరంగా ఉండాలి అంటే అది ఆయన ఆలోచన మనం కనిపెట్టి ఆయన ఆలోచనను మనం నెరవేరిస్తే యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఎందుకంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఎరిగినటువంటి వాడు ఆయన చూచేటటువంటి వాడు కనుక ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోవాలి. ఇప్పుడు తరువాతి ప్రశ్న ఏంటంటే, దేవుని స్తుతించేటటువంటి వారు పొందేటటువంటి ఫలం ఏంటి? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎవరైతే దేవుని స్తుతించేటటువంటి వారుగా ఉంటారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుణ్ణే తమ భాగముగా ఎంచుకుంటారు, అటువంటి వారు నిజంగా ధన్యులు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒక చిన్న సాక్ష్యం నేను ఈ సమయంలో చెప్పాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. మా తండ్రి గారికి 2 అన్నలు ఉండేవారు. మా పెదనాన్నగారు భూషణం గారు, ఆయన భక్తిపరు. ఆయన చాలా చక్కగా రాత్రిపూట వారి ఇంట్లో కుటుంబ ప్రార్థనలో యేసుని కొరకై ఎలా జీవించేదా పాసురముగా నేను అనుదినము అని ఆయన పాడేవాడు పాట. అలాగే ప్రాతకాలములో తెల్లవారిన వేళ తెలివంది మన క్రీస్తు దివ్యానామము వేడరే, ఓ ప్రియులారా దివస రక్షణ వేడరే అని చక్కగా ఆయన ఉదయకాలం కూడాను దేవుని గొంతెత్తి స్తుతించేవాడు. మా ఇళ్ళ కరెక్ట్గా ముందు నుండే బస్సెస్ వెళ్ళేటటువంటి రోడ్డు, మనుషులు నడిచేటటువంటి మెయిన్ రోడ్ ఉంటుంది. కనుక ప్రాతకాలం పొలాలకు వెళ్ళేటటువంటి వారు లేక పనులకు వెళ్ళేటటువంటి వారికి ఎవరికైనా చక్కగా పాట వినపడేది. తరువాతి కాలాల్లో లూథరన్ చర్చిలో మైక్ పెట్టి పాటలు అవన్నీ వచ్చినాయి, కానీ అవన్నీ రాని కాలంలో ఆయన చేశాడు. దేవుడు వారిని దీవించాడు, వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు. దేవుణ్ణే మరి తన యొక్క ఆస్తిగా ఎంచి ఆయనను కనపరిచాడు. ఆయనకు 5 కుమారుల్ని 1 కుమార్తెను దేవుడిస్తే అందరికీ చక్కని క్రైస్తవ పేర్లు పెట్టాడు. యోసేపు, మోషే, యోబు, అలాగే జేకబ్, అలాగే పరంజ్యోతి, కుమార్తెకేమో యేసుదయమ్మ, చాలా మంచి పేర్లు పెట్టాడు. ఆయన కుమారుల్లో 2 వారు మంచి పరిచర్య. ఒకరైతే ఏ జాబ్ చేయకుండా ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చారు, ఇంకొకరైతే ఖత్తర్లో చాలా సంవత్సరాలు జాబ్ చేసి తర్వాత వచ్చి నిజామాబాద్ ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తూ వారి కుటుంబాల్లో నుండి మా పెదనాన్నగారి మనవళ్ళు 2 చాలా చక్కగా దేవుడు వారిని ఆశీర్వదించి, మా పెదనాన్నగారి ఒక మనవడు ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాడు, లివింగ్స్టన్. ఆ బిడ్డను చూసినప్పుడు నేను మా పెదనాన్నగారిని ఎంత ఆప్యాయంగా పిలిచేవాడినో, పెదనాన్న అని
ఈ బిడ్డలు నన్ను మా కజిన్ యొక్క సన్స్ పిలిచినప్పుడు నేను సంతోషిస్తూ మా పెదనాన్న గారిని జ్ఞాపకం చేసుకున్నాను. అలాగే మా పెదనాన్న గారు ఇంకొక మనవడు మార్క్, వారి తండ్రి నిజామాబాద్ ప్రాంతాల్లో ఉన్నాడు మోసెస్. చాలా దుబాయ్లో తాను మంచి జాబ్ చేస్తూ తర్వాత దేవుని పరిచర్యలో సహాయం చేసే నిమిత్తం తను హైదరాబాద్ వచ్చాడు. చాలా పరిచర్యలో తాను ఎంతో ప్రయాసపడ్డాడు, చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఈరోజు తను దేవుడు దీవించి కన్స్ట్రక్షన్ కంపెనీలో తాను పార్ట్నర్గా చాలా చక్కగా వర్ధిల్లటానికి దేవుని సేవకుల పేరుతో తాను ప్రోత్సాహకరంగా ఉండటానికి ఆ బిడ్డను దేవుడు బలపరిచాడు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అంత భక్తిగా లేని కాలంలో మా పెద్ద నాన్నగారిని చూసినప్పుడు ఆయన నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేవాడు. ఆ దినాల్లో సైలస్ ఫాక్స్ గారి క్రీస్తు అనుదిన మాలిక వారి దగ్గర ఉండేది, నేను చదివేవాడిని అప్పుడప్పుడు తీసుకుని. అలాగే ఈహెచ్సి వాళ్ళ కిరణం మ్యాగజైన్ ఆయన తెప్పించేవారు, అది నేను కూడా చదువుతూ ఉండేవాడు నా కాలం, స్టూడెంట్గా ఉన్న కాలం. దేవుని ప్రేమించుట, దేవునే మన ఆస్తిగా గైకొనుట అనేది మన తరమే కాదు. ఆయన బిడ్డలకు దేవుడిచ్చినటువంటి దీవెనను నేను జ్ఞాపకం చేసుకుంటే నేను ఎంతో సంతోషించి దేవునికి స్తుతి చెల్లిస్తాను. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి స్తుతించేటటువంటి వారు ఫలం పొందుతారు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 8వ ప్రశ్న, దేవుడు పరలోకంలో నుండి ఏం చేస్తూ ఉన్నాడు? 13వ వచనం, యెహోవా ఆకాశములో నుండి కనిపెడుతున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుతున్నాడు. తర్వాత వచనం, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. గమనించండి, దేవుడు చూస్తూ ఉంటే మరి భూమి మీద ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది అని కొన్ని మార్లు మన హృదయాల్లో ఒక ప్రశ్న వస్తుంది. మనిషి దేవునికి లోబట్టలేదు కనుక మనిషి నష్టం పొందుతూ ఉన్నాడు. దేవుడు ఆకాశములో నుండి కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు. ఒక వ్యక్తి యొక్క యథార్థత ఎటువంటిది, తన మాటలు ఎటువంటివి, తన క్రియలు ఎటువంటివి. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులు అందరి వైపు. కొన్ని మార్లు ఇటువంటి వచనాలు చదివినప్పుడు ఒకే క్షణంలో వందల కోట్ల మంది వ్యక్తులను దేవుడు ఎలాగూ చూడగలడు అనేది నా చిన్న బ్రెయిన్కు అర్థం చేసుకోవటానికి అది కొంచెం నేను స్ట్రగుల్ అయ్యేవాడిని నా యవ్వన కాలం. తరువాత కంప్యూటర్స్ వచ్చిన తర్వాత అర్థమైంది, మనిషి సృష్టించినటువంటి కంప్యూటర్ ఒక సెకండుకు మరి ఎన్ని ఆపరేషన్స్ అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేయగలుగుతూ ఉన్నదో వాటిని చదువుతూ ఉంటే టెక్నికల్ టర్మినాలజీ అప్పుడు నాకు అర్థమైంది. మనిషి సృష్టించినటువంటి మానవ మేధస్సుతో దేవుడు కలుగు చేసిన మట్టి మనిషి సృష్టించినటువంటి సూపర్ కంప్యూటర్స్, అవి ఒక్క క్షణంలో అవి చేయగలిగినటువంటి ఆపరేషన్స్ ఆలోచిస్తే, మానవుని సృష్టించినటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి వందల కోట్ల మంది మనుషులను ఒక్క క్షణంలోనే ఎవరు ఎక్కడ ఏం చేస్తూ ఉన్నారో చూడలేడా, వారి విషయం ఆలోచించలేడా అని అప్పుడు నాకు అర్థమైంది. సూపర్ కంప్యూటర్స్ ఇన్వెంట్ చేయబడినవి, వాటి ఆపరేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు నాకు బాగా అర్థమైంది. దేవుడు ఒక్క క్షణంలోనే లోకములో ఉన్న ప్రతి మనిషి ఎక్కడున్నా సరే వారి ఆలోచనను కూడా ఆయన చూడగలడు అని నాకు తేటైన రీతిగా అర్థమైంది. భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. 15వ వచనంలో
ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఆకాశం నుండి చూడటమే కాదు, కనిపెట్టడమే కాదు, ఆయన దర్శించేటటువంటి వాడు. మరి ఏకరీతిగా నిర్మించాడని వ్రాయబడింది ఏమిటి? దేవుడు మనుషులను యథార్థవంతులుగానే పుట్టించాడు, కానీ మనుషులు వివిధములైనటువంటి తంత్రములను కల్పించుకొని, వ్యర్థమైన వాటిని పూజిస్తూ, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, ఫిలాసఫీలు మానవులు సృష్టించుకొని సృష్టికర్త అయినటువంటి దేవుని నుండి దూరమయ్యారు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ భక్తులు లేక క్రైస్తవ మత శాఖలకు చెందినటువంటి చాలామంది, నిన్నటి దినమే డాక్టర్ రవి జకర్యాస్ గారు మహిమలోనికి పిలువబడ్డాడు 74 సంవత్సరాల వయసులో అనేటటువంటి వార్త చాలామంది చదివి ఉంటారు. ఆయన చాలా గొప్ప అపాలజిస్ట్. దేవుడు ఉన్నాడని, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తని వారు గొప్ప అపాలజిస్ట్గా ఉన్నారు. డాక్టర్ రవి జకర్యాస్ గారు ఒక ఇండియన్, మన సౌత్ ఇండియాకి చెందినటువంటి వారు. అనేక సంవత్సరాలు అమెరికా కేంద్రంగా వారు గొప్ప పరిచర్య ప్రపంచంలో జరిగించినటువంటి దైవజనులు. వారు దేవుని ఉనికిని గురించి, అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎలాగూ దేవుడై ఉన్నాడో మహామేధావులతో ఆయన వాదించి యూనివర్సిటీ ఆడిటోరియంస్లో కానివ్వండి, గొప్ప గొప్ప విద్యావేత్తల మధ్య కానివ్వండి, వారు చాలా ధైర్యంగా సువార్త పక్షంగా నిలవబడి ఇంటలెక్చువల్స్ మధ్య వారు ప్రభువును ఘనపరిచినటువంటి వారు. దేవుడు మనుషులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ మనుషులు వివిధాలైనటువంటి తంత్రాలను కల్పించుకొని దేవునికి దూరమై సృష్టికర్తను మరచి నష్టానికి ప్రపంచం గురవుతూ ఉన్నది కూడా. ఆయా కాలాల్లో దేవుడు మనుషులను దర్శిస్తూనే ఉన్నాడు పీరియాడికల్గా, తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, వాక్యోపదేశకుల ద్వారా, సువార్థికుల ద్వారా ఎందరినో దేవుడు ఆయా కాలాల్లో బలపరిచి తన కొరకు వాడుకుంటూ ఉన్నాడు. తరువాత 9వ ప్రశ్న ఏంటంటే, మరణం నుండి తప్పించుకోవాలి అంటే ఎలాగూ? మరణం నుండి తప్పించుకునుట ఎట్లు? ప్రాణరక్షణ ఎట్లు? ఇది ప్రశ్న. 16వ వచనం నుండి 19వ వచనం వరకు దీనికి జవాబు దొరుకుతుంది. 16వ వచనంలో, ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడ్డు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు. మనం ఏమనుకుంటాము అంటే, మనకున్నటువంటి స్ట్రెంగ్త్, మనకున్నటువంటి పవర్. పూర్వకాలంలో రాజులు వారి యొక్క సైన్య బలాన్ని బట్టి వారి రాజ్య విస్తరణ, రాజ్యం యొక్క సుస్థిరత ఉండేది. శత్రురాజులు దండెత్తి వస్తే వీరి సైన్యం యొక్క సంఖ్యను బట్టి, వారికి ఉన్నటువంటి ఆయుధముల సంపత్తిని బట్టి, గుర్రములను బట్టి, రథములను బట్టి వారు జయించేటటువంటి వారు. కీర్తనకాడు ఏం చెప్తున్నాడంటే, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు. మనిషి తన సొంత శక్తి పైన వ్యక్తిగతంగాను, అలాగే యుద్ధంలో సైన్య బలం పైన మనుషులు ఆధారపడతారు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. దేవుని నామ్స్ వేరుగా ఉంటాయి. రాజులు ఒకవేళ లేక దేశాల్లో ఉన్నటువంటి వారు తమ యొక్క ధనాన్ని బట్టి, తమ యొక్క ఆయుధాలను బట్టి వారు అతిశయించవచ్చు, కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఇవి సహాయం కావు, లేక ఇవి వారిని కాపాడలేవు. ఈరోజు ఈ పాండమిక్ వ్యాపిస్తూ ఉండగా ఎవరు కాపాడగలుగుతూ ఉన్నారు?
ఎవరు కాపాడగలుగుతున్నారు? మరణాలు కూడాను విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. పాజిటివ్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఎవరు కాపాడగలుగుతూ ఉన్నారు? ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యాక్సిన్ కొరకు చేయగలిగిందంతా చేస్తూ ఉన్నారు. డాక్టర్స్ ఏమంటూ ఉన్నారు? ఒకసారి వచ్చిన వాళ్ళకి అది మళ్ళీ తిరిగి రాదని మనం చెప్పలేము. ఇది ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ రాదని చెప్పలేము. 2020 కాదు, 21 కూడా జాగ్రత్తగా ఉండాలి, 22 కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూ ఉన్నదని కొన్ని వార్తలు చదువుతూ ఉన్నాం. మనం వెయిట్ చేసి చూస్తే తప్ప తెలియదు. ఎందుకు చెప్తూ ఉన్నాము అంటే, దేవుడు వ్రాయించాడు, ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడ్డు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. మరి కాపాడగలిగింది ఏది? 18, 19 వచనాలు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచూ ఉన్నది. దేవుని దృష్టి, దేవుని కృప. మనం దేవుని కృప కొరకు కనిపెడితే మన ప్రాణాన్ని ఆయన కాపాడతాడు. ఈ ప్రామిస్ 18వ వచనం మనం క్లెయిమ్ చేద్దాం. దేవా, మా ప్రాణమును మరణము నుండి తప్పించుము. 2వ మాట, కరువులో మమ్ములను కాపాడుము. రెడ్ జోన్స్ ఆరెంజ్ జోన్స్గా మారుతూ ఉంటే, గ్రీన్ జోన్స్గా కన్వర్ట్ అవుతూ ఉంటే, సూళ్ళూరుపేట సడన్గా రెడ్ జోన్లోనికి వచ్చేసేస్తుంది. ఈ 3వ లాక్డౌన్ క్లోజింగ్లో 4వ లాక్డౌన్ ప్రారంభం. చాలామంది కిచెన్లో సిస్టర్స్ ఏమి చేయాలి, వంట కూర ఏమి చేయాలి అనేది వారి సమస్యగా ఉండుండొచ్చు, వెతుకుతూ ఉండుండొచ్చు. కరువులో సజీవులుగా కాపాడేటటువంటి దేవుడు, కృప చూపించేటటువంటి దేవుడు. ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకున్నాం. కృప కొరకు కనిపెట్టుకున్నాం. దేవుడే ఈ మాసం చివరి వరకు ఉండేటటువంటి ఈ లాక్డౌన్లో, ముఖ్యంగా రెడ్ జోన్లో ఉన్నటువంటి సూళ్ళూరుపేట పరిసర ప్రాంత వాసులు, దేవుని బిడ్డలైనటువంటి వారు, ఆయన యందు భయభక్తులు గలవారు. 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిల్చుచ్చు ఉన్నాయి. అందరి మీద లేదా? వారు ఆయన అంగీకరించలేదు, వారిని తిరస్కరించారు. కనుక దేవుని కృప ఆయన బిడ్డలకు, ఆయన ప్రేమించే వారికి దొరుకుతుంది. వారి పట్ల కూడా చూపిస్తాడు. కానీ వ్యత్యాసం ఏంటంటే, నీవు నీ సొంత బిడ్డను ప్రేమించిన దానికి వీధిలో వెళ్ళేటటువంటి ఒక వ్యక్తి పట్ల జాలి దయ చూపిస్తావు. వీధిలో వెళ్ళేటటువంటి వారి పట్ల చూపించేది జాలి దయ, కానీ నీ సొంత బిడ్డ పట్ల నీవు చూపించేది ప్రేమ. ఇది వ్యత్యాసం. దేవుని బిడ్డలైన వారు దేవుని కృప కొరకు కనిపెట్టేటటువంటి వారి పక్షంగా దేవుడు ఆయన ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఆయన కలిగినటువంటి వాడు. ఆఖరు ప్రశ్న మనము 20వ వచనం నుండి, ఆయన కొరకు కనిపెట్టేటటువంటి వారు, ఆయన కొరకు కనిపెట్టేటటువంటి వారు వారి పనులు ఎలాగుంటాయి. 20వ వచనం, మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మికించున్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషిస్తున్నది. సంతోషం ఉంటుంది మనకు. సరే, 21వ వచనం, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడెము. దేవుని కొరకు కనిపెట్టేటటువంటి వారి యొక్క విశ్వాసము అది షీల్డ్గా మారుతుంది. మన ఫెయిత్ మనల్ని కాపాడుతుంది. మన ఫెయిత్ మనల్ని కాపాడుతుంది. చివరిలో 22వ వచనంలో భక్తుడు ప్రార్థన చేశాడు, యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగా. ఇది ప్రార్థన. 22వ వచనం, నీ కొరకు కనిపెట్టుచు ఉన్నాము,
దేవుడు ఆకాశములో నుండి కనిపెడుతున్నాడు 13వ వచనంలో. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, మేము నీ కొరకు కనిపెడుతున్నాం. మనల్ని చూచేటటువంటి దేవుని తట్టు మరలా మన దృష్టిని ఎత్తి ఆయన కృప కొరకు మనము కనిపెట్ట బద్ధులంగా ఉంటూ ఉన్నాం. ఆయన కృప కొరకు కనిపెట్టాలి. సో ఈ కీర్తన ఎవరు స్తుతిస్తారు, ఎలా స్తుతిస్తారు, ఏమని స్తుతిస్తారు, ఆయన ఏమి చేశాడని స్తుతిస్తారు, ఆయన ఆలోచన ఎటువంటిది, స్తుతించేటటువంటి వారి యొక్క ఫలం ఏమిటి, మరి పరలోకంలో ఉండి స్తుతింపబడేటటువంటి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన మన ప్రాణాలను ఎలాగూ కాపాడుతూ ఉన్నాడు, మరణం నుండి మనల్ని ఎలాగూ తప్పిస్తూ ఉన్నాడు, ఆయనను స్తుతించేటటువంటి వారు, ఆయన కొరకు కనిపెట్టేటటువంటి వారి యొక్క క్రియలు ఎలాగుంటాయి అని ఈ కీర్తనలో 10 ప్రశ్నలు మనం వేసుకుంటే మనకు ఈ కీర్తన బాగా అర్థమవుతుంది. 33వ కీర్తన. ఈ కీర్తనలో స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, ఇట్ ఈజ్ అప్రైట్ ఫర్ ద ఇట్స్ కామ్లీ ఫర్ ద అప్రైట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దేవుని స్తుతించడం, యథార్థతకు స్తుతికి ఉన్న సంబంధాన్ని నేను మీకు గుర్తు చేయాలి అనుకుంటూ ఉన్నాను. భక్తుడు యోబు ఈ ఉదయకాలంలో మీ గమనానికి తన జీవితంలో యథార్థత అనేటటువంటి పదము, స్తుతి, ఈ రెండిటికి ఉన్న సంబంధం యోబు జీవితంలో నుండి త్వరితంగా జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడు. యథార్థత జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ యథార్థవర్తనుడైనటువంటి యోబును గురించి దేవుడు సాతానుతో అన్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడు అన్నాడు. సరే, యోబు కలిగిన వారందరూ తాను నష్టపోయినప్పుడు 21వ వచనం, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. స్తుతి కలుగునుగాక. యథార్థత అనేది ఎంతగా వ్యక్తిని స్థిరపరుస్తుందంటే, మనకి ఏది సంభవించినా యథార్థవంతుడైనటువంటి వ్యక్తి దేవుని నుండి డీవియేట్ కాడు. 2వ అధ్యాయంలో దేవుడు సాతానుతో అంటున్నాడు, అతడు ఇంకను 2వ అధ్యాయం 3వ వచనం యోబు గ్రంథం, తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. సరే, సాతాను వెళ్ళింది, చర్మాన్ని మొత్తింది. చర్మాన్ని మొత్తినప్పుడు భార్య వచ్చి ఒక ప్రశ్న వేసింది. 2వ అధ్యాయం 9వ వచనం, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా. ఎంత చక్కగా యథార్థత అనేటటువంటి దాన్ని గూర్చి, అప్రైట్నెస్, దేవుని ప్రేమించేటటువంటి వారు, యథార్థవంతులుగా జీవించేటటువంటి వారు, శ్రమలో నుండి వెళ్ళిన చిట్ట చివరిలో వారి ఆశీర్వాదం, దీవెన రెట్టింపు అవుతుందనేది భక్తుడు యోబు జీవితంలో రుజువుపరచబడినటువంటి భక్తి. యథార్థవంతుడు యోబు స్తుతించాడు దేవుని. ఎందుకంటే యోబు యొక్క దృష్టి ఆస్తి మీద లేదు. వాస్తవంగా యోబుకు బీపీ వచ్చి ఉండాలి, పడిపోయి ఉండాలి, ఆ వార్త వినగానే షాక్ అయి ఉండాలి. కొంతమంది 2 రోజుల క్రితం పేపర్లో చదువుతూ ఉన్నాం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేట, చాలా సడన్గా స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయింది. లెటర్ రాసి పెట్టి తాను సూసైడ్ చేసుకున్నాడు ఒక వ్యక్తి. ఎంత విచారకరమండి. అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం ఇటువంటి వార్తలు. అనగా వారు ఆస్తి యందు వారి నమ్మకం ఉన్నది, అది పోయింది అని వారు విన్నప్పుడు తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురై తమ జీవితాన్ని అంతం చేసుకున్నారు. మొదట ఆ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమే గ్యాంబ్లింగ్, అది చేసి ఉండకూడదు. ఒకవేళ ఆ స్థితి నుంచి నేను తిరిగి లేస్తాను అని యేసు ప్రభుని ఎరిగిన వ్యక్తి అయితే ధైర్యం తెచ్చుకుని ఉండేవాడు. కురింగిపోయాడు. మరి ఎవరు తనను ధైర్యపరిచిన వారు లేరేమో.
ఆత్మహత్య చేసుకున్నాడని అప్పుడప్పుడు ఇటువంటివి పేపర్లో చదువుతూ ఉంటాం మనం. యథార్థత అనేది ఏ పరిస్థితిలోనైనా సరే వ్యక్తిని నిలవబెడుతుంది. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. యథార్థత ఏ పరిస్థితిలోనైనా వ్యక్తిని నిలవబెడుతుంది. కనుక దేవుని స్తుతించటం మనకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప వరం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. భక్తుడు దేవదాసాయి గారు రాసిన పాట దేవ సంస్తుతి చేయవే మనస అని ఆయన దేవుని స్తుతించి వారు రాసినటువంటి ఇంకో పాట నాకేమి కొదువ నాదుడుండ శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ రక్షకుడు అని చెప్పేసేసి ఆయన ప్రభువును స్తుతించాడు. ఏకపాలకుడు శ్రేష్ఠ రక్షకుడు అని. కనుక దేవుని ఆలోచన పాటించేటటువంటి భక్తులైనటువంటి వారు. అలాగే దైవజనుడు రెవరెండ్ టి. మోజెస్ గారు చక్కని పాట రాశాడు. స్తుతి చేతును నా విజయుడేసుని ప్రతి శత్రువుపై జయమునిచ్చాను బ్రతుకంతటిలో భయములు తీరే హల్లెలూయ 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 అని ఆయన పాట రాశాడు. స్తుతి చేతును నా విజయుడేసు ప్రతి శత్రువుపై జయమునిచ్చాను. ఆ పాటలోని వచనాల్లో నాలోని నా నైజ గుణములు నన్ను శోధించు శత్రుగణములు నా వలె నడచి నిలచి జయించే హల్లెలూయ అని వ్రాస్తాడు భక్తుడు. అంతరంగ శత్రువులను బహిరంగ శత్రువులను జయించడానికి ప్రభు ఎలాగూ నిలవబెట్టాడు స్తుతించుట. మీలో కొందరు మెర్లినాల్ క్యాథర్స్ అనేటటువంటి భక్తుడు రాసినటువంటి ఇంగ్లీష్ కానీ వాటి తెలుగు అనువాదాలు కానీ పవర్ ఇన్ ప్రైజ్ ప్రెజెంట్ టు ప్రైజ్ ఇటువంటి పుస్తకాలు చదివి ఉంటారు. దేవుని స్తుతించడంలో ఉన్నటువంటి శక్తి, స్తుతించడంలో ఉన్నటువంటి శక్తి. స్తుతి చాలా గొప్ప ఆయుధం. విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఈ ఉదయకాలం మనం దేవుని స్తుతిద్దాం. స్తుతిస్తే నువ్వు ఏ వరుసలోనికి వెళతావు అంటే దూతల వరుసలోనికి వెళతావు. స్తుతించకపోతేనో గర్వించి పడిపోయేటటువంటి ఆ జాబితాలోనికి వెళ్ళిపోతావు. చివరికి నీవు నష్టాన్ని పొందుతావు. దేవుని స్తుతింపనటువంటి వ్యక్తి దేవుని పట్ల ప్రేమ తగ్గిపోతుంది, ఆసక్తి తగ్గిపోతుంది, దేవుని పట్ల భయము క్రమంగా తగ్గిపోతుంది, పాపం తట్టు అవిధేయతకు ప్రేరేపించబడతాడు, గర్వం తనలో తలెత్తుతుంది, దేవుని నుండి తాను నిజమైన శాశ్వతమైన స్థిరమైనటువంటి దీవెన పొందలేడు. ఈ ఉదయకాలం ఈ వాక్యం వినేటటువంటి మనం రక్షించబడినటువంటి దేవుని బిడ్డలంగా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారంగా మనం ఎంతగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము, ఎంతగా ప్రభువును ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన అవసరమే. ప్రార్థన స్తుతి ఇవి రెండు ప్రాముఖ్యమే విశ్వాస జీవితంలో. పక్షికి రెక్కలు ఎంత అవసరమో విశ్వాసికి స్తుతి అంత అవసరం. చెట్టుకు ఫలం పండు ఎటువంటిదో విశ్వాసి నోట స్తుతి కూడా అటువంటిది. విశ్వాసి నోట స్తుతి వింటే లోకం ఆకర్షింపబడి దేవుని తట్టు చూస్తారు, సాతాను సిగ్గుపడుతుంది, స్తుతి నిన్ను బలపరుస్తుంది, నిలువబెడుతుంది. కనుక ఈ ఉదయకాలం స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ 18వ వచనములో వ్రాయబడినటువంటి ప్రామిస్ మనం క్లెయిమ్ చేద్దాం. దేవా, మా ప్రాణమును మరణము నుండి తప్పించుటకు కరువులో మమ్ములను సజీవులుగా కాపాడుటకు నీ కనుదృష్టి మా మీద నిలుపు అని ఈ ఉదయకాలం మనం ప్రభువుకు ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో వంచండి. దైవజనరాలు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. 33వ కీర్తన 18వ వచనం. ఈ ప్రామిస్ ఈరోజు మనము క్లెయిమ్ చేయాలి, జ్ఞాపకం పెట్టుకోండి. ఎంత చక్కగా ఈ లాక్డౌన్ పీరియడే కాదు, ఆ తర్వాత కూడా ఈ ప్రామిస్ నెరవేరాలి అని మనం కోరుకుంటే దేవుడు అంత చక్కగా మనల్ని బలపరుస్తాడు. కీడు, అపాయము ఇటువంటి పరిస్థితులన్నింటిలో మనం ఆనుకోదగిన ఆధారపడదగినటువంటి చక్కని వాగ్దానం కీర్తన గ్రంథం 37:18 వచనం.
ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన ముందుకు జ్ఞాపకం తీసుకొని వచ్చిన లేఖనాలను మరొక మారు గుర్తు చేసుకుంటూ ఆయన కృపాసనాన్ని సమీపిద్దాం. స్తుతి యొక్క ప్రాముఖ్యత, స్తుతి ఒక వ్యక్తికి కలుగజేసే ఆశీర్వాదాన్ని గురించి ఉదయకాలం మనకు జ్ఞాపకం చేయబడింది. ఎవరు స్తుతించాలి, ఎలాగ స్తుతించాలి, ఏమని స్తుతించాలి, ఇలాగ అనేకమైన అంశములు ఉదయకాల సమయంలో మన ముందుకు తీసుకుని రాబడి ఉండగా ప్రార్థించడం మాత్రమే కాదు కానీ స్తుతించవలసిన వారంగా కూడా ఉన్నాము. చాలినంత స్తుతి ప్రభు సన్నిధికి మనం మరి చేర్చవలసిన వారంగా, అర్పించవలసిన వారంగా ఉన్నామని రేకాలం జ్ఞాపకం చేయబడుతున్నాం. మనం ప్రభు యొక్క వాక్యమును బట్టి, ప్రభు యొక్క మాటలను బట్టి, ఆయన యొక్క కార్యములను బట్టి మనం ఆయన స్తుతిస్తూ రావాల్సిన వారంగా ఉన్నాం. యథార్థమైన ఆయన వాక్యము, నమ్మకమైన ఆయన కార్యములు, అలాగే బలమైన ఆయన వాక్కు, ఆయన వాక్కులో ఉన్న శక్తి, వీటన్నిటిని బట్టి మనం ప్రభు స్తుతిస్తూ రావాల్సిన వారం ఉన్నాం. అన్యజనుల ఆలోచనలు, జనముల యోచనలు అన్నీ నిష్ఫలమైపోతాయి, వ్యర్థమైపోతాయి. కానీ ప్రభు మాట ఒక్కటే, ప్రభు సంకల్పాలు, ప్రభు ఆలోచనలు తరతరాలు నిలిచి ఉంటాయి అని మనకు జ్ఞాపకం చేయబడింది. ఆ వాక్యాన్ని ఆనుకుని, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉదయకాల సమయంలో మనం ప్రభు సన్నిధిలోనికి వస్తూ ఉన్నాం. ప్రభువును స్తుతిద్దాం. దేవా, నువ్వు గొప్ప దేవుడువు, నువ్వు మంచి దేవుడువు, నువ్వు మానవులకు అందని అతీతమైన గొప్ప దేవుడు అని ప్రభువును స్తుతిద్దాం. ఆకాశమందున్న ఆయన భూమి మీద ఉన్న నరులందరినీ దృష్టిస్తున్నాడంట. అందరినీ ఏకరీతిగా నిర్మించినవాడు, అందరినీ క్రియలను చూస్తున్నవాడు, విచారిస్తున్నవాడు, దర్శిస్తున్నవాడు అంట. ఆయన ఎంత గొప్ప దేవుడు, మన జ్ఞానానికి అందని దేవుడు. ఈరోజు ఆ దేవుని మనం మన దేవునిగా కలిగి ఉన్నాం. ఈ అధ్యాయంలో ఉన్న ధన్యతలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఈ ధన్యతలోనికి మనం వచ్చాం, ఈ కృప మనం పొందాం. ప్రభా, నీవు నరులను దృష్టిస్తూ ఉండగా నీ యొక్క దృష్టిలోనికి వచ్చిన, నీ చేత కన్సిడర్ చేయబడిన వారిలో మేమున్నాం. ప్రభా, మమ్మల్ని చూచావు, మమ్మల్ని దర్శించావు, నీకు స్తోత్రాలు. మాకు నీ అత్యధికమైన కృప ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఈనాడు దేవుడు మనకు జ్ఞాపకం చేసిన వాగ్దానాన్ని ఈ దినాలకు, ఈ కరోనా వైరస్ బారిన ప్రజలు మరి ఎంతగానో గురి అవుతూ నష్టపోతున్న ఈ దినాలలో మరణము నుండి మన ప్రాణాన్ని తప్పించటానికి, కరువులో మనల్ని సజీవులుగా ఉంచటానికి ఆయన చాలిన దేవుడు అని జ్ఞాపకం చేయబడింది. ఒక నిబ్బరమైన మనసుతో, ధైర్యంతో ప్రభువును ఆనుకుంటూ ముందుకు సాగి వెళ్దాం, స్తుతిస్తూ సాగి వెళ్దాం. కష్టాల్లో సహా మనం స్తుతించవలసిన వారం ఉన్నాం, శ్రమల్లో సహా మనం స్తుతించవలసిన వారం ఉన్నాం, విపత్కరమైన పరిస్థితుల్లో సహా మనం స్తుతించవలసిన వారంగా ఉన్నాం. ఆ స్తుతి వెనక ఉండవలసిన బేసిస్ ఏంటో కూడా మనకు జ్ఞాపకం చేయబడి, యథార్థత. యథార్థవంతుల స్తుతి శోభస్కరం, యథార్థవంతులే స్తుతి చేయుట శోభస్కరం అని రాయబడింది. ప్రభు స్తుతించడానికి, ప్రభుకు ఆనందగానం చేయడానికి మనం యథార్థతను సాధన చేయవలసిన వారంగా ఉన్నాం. కపటము లేని పారదర్శకమైన భక్తిని మనం సాధన చేయాలని కూడా ఈ సమయంలో ప్రభు మనకు జ్ఞాపకం చేశారు. సేనా బలము, అధిక బలము, గుర్రముల కాలి సత్తువ, నరుల శక్తి ఏది మనకు రక్షణ కలుగు చేయదు, కానీ మనల్ని రక్షించే దేవుడు ఆయనే అని మనకు జ్ఞాపకం చేయాలి. దేన్ని చూసుకొని మనం భరోసాగా, కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద మన ప్రభు మనకున్నాడు అనే ఒక ధైర్యం, ఆయన యందు మనం నమ్మిక ఉంచి ఆయనను స్తుతిస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ వెళ్ళవలసిన వారం ఉన్నామని జ్ఞాపకం చేయబడి, ఆయన కృప సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన కృపను మనకు సమృద్ధిగా అందిస్తానని చెప్తున్నది. ఆయన కృప వైపు చూద్దాం, ఆయన కృప మీద ఆధారపడదాం, కేవలము ఆయన ఎందే నమ్మిక ఉంచుతాం. దేవా, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను ప్రభా,
నిన్ను ఆశ్రయించి ఉన్నాను ప్రభా, నీ మీద ఆధారపడి ఉన్నాను ప్రభా. దేనిని చూచి నేను ధైర్యంగా లేను, కానీ నిన్ను చూచి నేను ధైర్యంగా ఉన్నాను. నిన్ను బట్టి నేను ధైర్యంగా ఉన్నాను. నీవు నాకు సహాయంగా ఉంటావు, నీవు నాకు కేడెముగా ఉంటావని. యూ విల్ బి మై షీల్డ్. నా కేడెము నీవే, నా డాలు నీవే. శత్రు యొక్క ఏ ఆయుధం నా మీద పని చేయకుండా నన్ను దాచే దేవుడు నీవే అని నేను నమ్ముతున్నాను ప్రభా. అందుకని నేను నీ కోసం కనిపెట్టుకొని ఉన్నానని ప్రభుతో చెప్తాం. నీ మీద మేము ఆశ పెట్టుకొని ఉన్నాం, నీ కార్యముల కొరకు మేము కనిపెట్టుకొని ఉన్నాం, నీ యందు మేము నమ్మిక ఉంచున్నాం, నిన్ను మేము స్తుతిస్తున్నాం, నీ యందే మేము సంతోషంగా ఉంటాం ప్రభా అని ప్రభుకు మాట చెప్తాం. ధైర్యంతో, విశ్వాసముతో నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నావు, నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నావు ప్రభా. నీ కృపను మాకు తోడుగా ఉంచమని ఉదయకాల సమయంలో హృదయమంతటితో ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రమాదకరమైన ఈ దినాల్లో ఎంతో సేఫ్ జోన్లో ఉన్న అనుకుంటున్న మనం ఆకస్మికంగా మరి రెడ్ జోన్లోకి వెళ్ళిపోయిన మన మండలం, మన పట్టణం, మన ప్రాంతం ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళిందో గుర్తించి ఈ దినాలలో ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడిన ఈ మాటలను మనం ఆనుకుందాం. అయ్యా, మరణం నుండి మా ప్రాణాన్ని తప్పించేవాడు నీవే, కరువులో మమ్మల్ని సజీవులుగా ఉంచేవాడు నీవే. రానున్న దినాలు ఎలాగున్నాయో మాకైతే తెలియదు, కానీ ఏ రకమైన కరువుని మేము ఎదుర్కోవాల్సి వస్తుందో మాకు తెలియదు. వాక్య కరువో, సహవాసపు కరువో, సంఘపు కరువో మా ప్రభా, లేక నా తండ్రి నాయన మరి ఈ భౌతికమైన కరువును మేము ఎదుర్కోవాలో తెలియదు, కానీ నీవు మమ్మల్ని కరువులో సజీవులుగా ఉంచుతావని మేము నమ్ముతున్నాం ప్రభా అని ప్రభువుకు చెప్పుకున్నాం. ప్రార్థన చేసుకుని ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుంటూ వద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీకు స్తోత్రాలైనా ఈ 33వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. క్లిష్ట పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మా ప్రభా మేము మిమ్మల్ని స్తుతిస్తూ రావాలని, స్తుతించడానికి అనేకమైన హేతువులు, అనేకమైన విధానాలను మీరు మా జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ వాక్కులను బట్టి మేము స్తుతించవలసిన వారంగా ఉన్నాం. నీవు చేసే నమ్మకమైన నీ కార్యములను బట్టి నిన్ను స్తుతించవలసిన వారంగా ఉన్నాం ప్రభా. నీ యొక్క సృష్టిని, సృష్టి జాలమును బట్టి మేము నిన్ను స్తుతించవలసిన వారంగా ఉన్నాం ప్రభా. నీ శ్రేష్టమైన ఆలోచనలు, నీ అత్యద్భుతమైన సంకల్పములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని మీ ప్రజలుగా, మీ సొత్తుగా చేసుకున్నారు ప్రభా. నీ ఆస్తి మేము నాయనా. నీవు మా దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. నీవు మమ్మల్ని చూస్తున్నావు ఆకాశంలో నుంచి, నీ కనుదృష్టి మా మీద నిలుపుతున్నావు ప్రభా. అందుకే నీకు వందనాలు. నీవు మా మీద నీ దృష్టి నిలపబట్టే మేము ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మేము సజీవులు. ఒక్క క్షణం నీవు నీ ముఖమును మా నుంచి ప్రక్కకు తిప్పుకుంటే తండ్రి మేమేమైపోయి ఉండేవాళ్ళం మా ప్రభా. ఏకరీతిగా, ఏక దృష్టితో మమ్మల్ని చూస్తూ అయ్యా, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేస్తూ, నీ సన్నిధి కాంతితో మమ్మల్ని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. కరువు వచ్చినా, మరణం వచ్చినా నువ్వు మమ్మల్ని తప్పించే దేవుడు అని, మమ్మల్ని పోషించే దేవుడు అని, మమ్మల్ని కాపాడే దేవుడు అని మాకు ఈ దినం నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. భవిష్యత్తును గురించిన భయములో నుంచి దేవా, భయములలో నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేసుకుంటున్నాం. నిర్భయంగా, నిబ్బరంగా నిన్ను ఆనుకోవడానికి, నీ మీద ఆధారపడడానికి సాధించాం. మాకే విధమైన బలము లేకపోయినా, సేనా బలము లేకపోయినా, అధిక బలము లేకపోయినా, ఆర్థిక బలము లేకపోయినా, ఆరోగ్య బలము లేకపోయినా నీవు మా బలమైనందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరు మా కోట, మా దుర్గము, మా కేడమైనందుకు, మీరు మా సహాయమైనందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో పూర్తిగా మీ యందు మేము నమ్మిక ఉంచి ఉన్నాం. నీ కృప కొరకు మేము కనిపెట్టుకొని ఉన్నాం. నీ యందు మేము సంతోషించడానికి, ఆనందించడానికి ఇష్టపడుతున్నాం. దిగులు పడిపోయి, బెంబేలెత్తిపోయి, దిగజారిపోయి, దిగులు పడి, నిరాశపడాలనుకోవటం లేదు ప్రభా. నీ సంతోషాన్ని మాలో ఉంచండి తండ్రి. నీ స్తుతి ఆత్మను మాలో ఉంచండి మా ప్రభా. నిబ్బరమైన మనస్సును మాలో కలుగు చేయండి ప్రభా. పిరికితనమును మాలో నుంచి తీసివేయండి ప్రభా. నిరాశకరమైన ఆలోచనలను మాకు దూరం చేయండి తండ్రి. ఆశతో నీ వైపు చూస్తూ, నీ కృపను ఆశ్రయిస్తూ ధైర్యంగా మేము ముందుకు సాగి వెళ్ళడానికి సహాయం చేయండి. తద్వారా నీ మేళ్ళు, నీ ఉపకారాలు, నీ అద్భుతాలు మేము కళ్ళారా చూడడానికి
అంతేకాకుండా మా తరము వారికి, మా తర్వాత తరాల వారికి కూడా మేము వాటిని పాస్ ఆన్ చేయడానికి మమ్మల్ని మీరు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, యోబు యొక్క యథార్థ ప్రవర్తన గురించి మాకు జ్ఞాపకం చేశారు ప్రభా, నీకు స్తోత్రం. యోబుని గురించి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని మాకు జ్ఞాపకం చేశారు. యథార్థ వర్తనుడుగా తన ప్రవర్తనలో యథార్థతను ఎలా సాధన చేస్తూ వచ్చాడో మాకు జ్ఞాపకం చేశారు. తన యథార్థత నీ యొక్క గుర్తింపులోనికి వచ్చింది, నీ చేత గుర్తించబడింది. తన యథార్థతను గురించి నాయన నీవు అపవాదిని సవాలు చేశావు. తన యథార్థతను గురించి తన స్నేహితులు మాట్లాడారు, తన భార్య కామెంట్ చేసింది. యథార్థవర్తనుడుగా తను ప్రూవ్ చేసుకొని రెండింతల ఆశీర్వాదానికి పాత్రుడై ఈరోజు మా మధ్యలో ఒక సజీవమైన సాక్ష్యంగా ఉంచారు. తనైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి 1000 సంవత్సరాలు అయిపోతుంది, కానీ మా ముందు ఈరోజు సజీవంగా ఉన్నాడు ప్రభా, నీకు స్తోత్రాలు. యోగును బట్టి మేము ఛాలెంజ్ చేయబడుతున్నాం, సవాలు చేయబడుతున్నాం, నీకు స్తోత్రాలు తండ్రి. యథార్థతను మాకు నేర్పించండి, కపటాన్ని మాలో నుంచి తీసివేయండి, పారదర్శకమైన జీవితాలు మాకు అనుగ్రహించండి. యథార్థవంతులను బలపరుస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు. యథార్థవంతులు స్తుతే శోభస్కరం అన్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. ప్రభా, ఈ ఉదయకాలంలో తండ్రి, ఈ దినాలలో మా ప్రభా మా భక్తిని వివిధ కోణాల్లో మేము సరిచేసుకుంటూ, పరీక్షించుకుంటూ, దాన్ని ఇంకనూ పాలిష్ చేసుకుంటూ, పొదురు పెట్టుకుంటూ ముందుకు సాగి వెళ్ళడానికి సహాయం చేయండి. హృదయపూర్వకంగా మీ సంతానంలో ప్రార్థన చేసుకుంటున్నాం, మనసంతటితో కోరుకుంటున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ పాదాల దగ్గర మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం ప్రభా. యథార్థత మాలో పుట్టించండి. నరుని నీవు యథార్థవంతులుగానే తయారు చేసావు, కానీ మేమే మా తండ్రి అనేకమైన తంత్రాలు పుట్టించుకొని యథార్థతను పోగొట్టుకున్నాం మా ప్రభా. మమ్మల్ని బలపరచండి తండ్రి, మమ్మల్ని కనికరించండి మా ప్రభా. నీవు కోరుకునే యథార్థత, యోగులో నీవు చూచిన యథార్థత ఈ అంచె దినాల్లో మాలో కూడా మీరు పుట్టించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మమ్మల్ని మీ బలిష్టమైన చేతుల్లో పెట్టుకుంటున్నాం. సంఘ బిడ్డలకు నీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని నీవు ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరు మారుమనసు పొందుకుంటున్నారో అట్టివారు ఈ దినాలలో ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సాధించారు. మరణము, అనారోగ్యము, ప్రమాదము మనుషుల మీదకి పొంచుకొని తను ముంచుకొని వస్తున్న ఈ దినాల్లో మా ప్రభా, ప్రతి ఒక్కరు వారి ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆలోచించి, మా ఇళ్లలో ఇంకా ఎవరెవరు మారలేదు, మారు మనసు పొందలేదు, తమ జీవితాలను మీకు అర్పించలేదు, అట్టివారు ఈ దినాలలో నీ చేత దర్శించబడ్డానికి, పరిశుద్ధాత్మ దేవా నీ చేత ఒప్పించబడ్డానికి, నీవు తండ్రి వారితో మాట్లాడినప్పుడు నీకు వారు లొంగిపోవడానికి, తమను తాము తండ్రి మీ వశములోనికి అప్పగించుకోవడానికి ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. భవిష్యత్తు ఎలాగున్నా ఈ కరోనా వైరస్ దాడి మా మీద పదే పదే మా తండ్రి కలగబోతున్నా కూడా నీవు మాకున్నావనే ఒక ధైర్యము మాకు కలుగుతుంది. విశ్వాసముతో మా ఆరోగ్యాలు కాపాడుకుంటూ, మా ఆత్మీయతను కాపాడుకుంటూ, మా జీవమును కొనసాగించుకుంటూ ముందుకు సాగి వెళ్ళడానికి సాయం చేయి. ఈ దినాల్లో తండ్రి జాబ్స్కి తిరిగి నీ బిడ్డలు బయలుదేరి వెళ్తున్నారు మా ప్రభు. ఎవరెవరు డ్యూటీస్కి వెళ్తున్నారో వారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని పెట్టుకున్నాం. మరి ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, పారిశుద్ధ కార్మికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరు తండ్రి నేరుగా మా తండ్రి పేషెంట్స్తో ట్రీట్ చేస్తున్నారో, డీల్ చేస్తున్నారో వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బలపరచండి, భద్రపరచండి, మీ కార్యములు మా జీవితాల్లో నూతనపరచండి, భవిష్యత్తు కొరకు మమ్మలను సిద్ధపరచండి. నీ వాక్య బలంతో, నీ ఆత్మ బలంతో మమ్మలను నింపండి మా ప్రభా. పరిస్థితులను ఎదుర్కోవడానికి, దీటైన రీతిలో తట్టుకోవడానికి మాకు అవసరమైన స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ని స్పిరిచువల్గా, ఫిజికల్గా, మెంటల్గా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటాం. ఉదయకాల సమయంలో మీ దాసం ద్వారా మీరు మాకు అందించిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకా లోతైన రీతిలోనికి మా తండ్రి, లోతైన అనుభవాలలోనికి ఈ దినాలు మమ్మల్ని నడిపించినట్లుగా సహాయం చేయండి, కృప చేయండి, మీ కార్యాలు జరిగించండి, మీ నామాన్ని మహింపరచుకోండి, తోడై ఉండమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.